నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన దాన్ని ఏం సీరియస్గా తీసుకోరు. ఉమ్, అది ఓపెన్ సీక్రెటే. ఉమ్, కాబట్టి అవన్నీ పత్రికల్లో రాయడానికి పనికొస్తాయి. ఉమ్, ఏవి లెక్కలోకి వస్తాయి అంటే లెక్కలో చూపించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ జీవో ఇవ్వకుండా చేశారు, ఉమ్, అది కుంభకోణం అవుతుంది. ఉమ్, లేదా ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా అది కుంభకోణం అవ్వదు కదా. అదే, ఉమ్, పని చెయ్యకుండా తింటే కుంభకోణం నా దృష్టిలో. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోడ్డు ఉమ్, వేయకుండా డబ్బులు తినేశారు, అదే, అవును, అది కుంభకోణం. ఉమ్, గతంలో జగన్ వాళ్ళు చెప్పింది ఏంటి, నరేగా స్కీమ్ కింద లెక్క చూపెట్టారు, ఉమ్, తీరా చూస్తే అక్కడ రోడ్డు లేదు ఉమ్, అన్నటువంటి. అవును, దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అదే వాదించారు. ఉమ్, దాని మీద మేము ఆడిట్ చేపిస్తే రోడ్లు వేయలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు. ఉమ్, 20% కట్టి వీళ్ళు ఆపేశారు. ఉమ్, కుంభకోణం అంటే పని చెయ్యకుండా డబ్బులు తింటే కుంభకోణం అవుతుంది. ఉమ్, పని చేసిన దాంట్లో ఎక్కువ తిన్నారు తక్కువ తిన్నారు అందుకు కుంభకోణాల కింద కోర్టులు కూడా పట్టించుకో. ఉమ్, ఎందుకంటే టెండర్ బేసిస్ మీద ఉంటుంది, అవును, లేదా నామినేషన్ బేసిస్ కూడా సమర్థిస్తున్నాయి కోర్టులు ఉమ్, దాంట్లో ఉన్నటువంటి దాని మీద. ఉమ్, అయితే గీత నామినేషన్ బేసిస్ మీద తప్పు అంటే కనుక మందలింపులు ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఉమ్, శిక్షలు ఉండవు. ఉమ్, ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా అధికారులు భయభ్రాంతులు చేస్తున్నాయి మీడియా. ఉమ్, ఆ కంగారుతో ఏమన్నా విషయం వాళ్ళు ఎట్ట చేయించారని, నాతో అట్ట చేయించారని అని చెబుతారేమో. ఉమ్, వాళ్ళు తలపడిపోయారు ఇప్పుడు. అదే, ఎవరు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వాళ్ళు ఎందుకు చేయగాల్చుకుంటారు ఇప్పుడు ఉమ్, సహజంగా. ఉమ్. వాళ్ళు చెప్పారు చేసాం, మీరు చెప్పండి చేస్తాం అంటుంటారు. జగన్ హయాంలో కరప్షన్ జరిగింది